హైదరాబాద్ సిటీ బస్సుల్లో టికెట్ ఛార్జీలను పెంచడం సరికాదన్నారు తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ ఫోరం కన్వీనర్ శ్రీనివాస్. ప్రజాపాలన అంటే టికెట్ ఛార్జీలను పెంచడమా అని ఆయన ప్రశ్నించారు. ఛార్జీల పెంపు సామాన్యుల మీద ప్రభావం చూపుతుందని, బస్సుల సంఖ్య పెరగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఒకేసారి 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు బస్ ఛార్జీలు పెంచడం ద్వారా ప్రజలపైన భారం పడుతుందని ఆయన తెలిపారు. తర్వాత ప్రతి టికెట్ మీద 10 రూపాయలు పెంచుతూ ఇప్పుడు కొత్తగా సిటీ లెవెల్లో ఆ రకంగా ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది సామాన్యుడు మధ్యతరగతి ప్రజల మీద పెద్ద భారం. ఇది సిటీలో ఈరోజు ప్రయాణం చేయాలంటే ఇంత భారీ ఎత్తున చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం మేము కొత్తగా ఎలక్ట్రికల్ బస్సులు కొంటున్నాము, కొత్త ఫెసిలిటీ క్రియేట్ చేస్తున్నాము, కాబట్టి మాకు ఇంకా అదనంగా డబ్బులు కావాలి, కాబట్టి మేము రకం టికెట్ రేట్ పెంచుతున్నామని ప్రభుత్వం చెప్తుంది. వాస్తవంగా సిటీలో ఇప్పటికే బస్సు ప్రయాణం అనేది నరకంగా మారింది. ఎందుకంటే బస్సుల సంఖ్య గతంలో ఒక 5-6 ఏళ్ల క్రితం తీసుకుంటే 3,800 బస్సులు ఉండేది. అది 2,500 బస్సులకు తగ్గిపోయింది. దాదాపు భారీ సంఖ్యలో బస్సులు తగ్గి ఇబ్బందుల పాలవుతున్న టైంలో ఇటీవల కాలంలోనూ ఒకసారి బస్ టికెట్ పెంచారు. ఇప్పుడు మళ్ళీ అదనంగా భారం వేశారు. తెలంగాణ అంతానేమో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వదిలేసి, హైదరాబాద్లో ఎన్నికలు లేవు కాబట్టి ఇక్కడ టికెట్ రేట్ పెంచినా పర్లేదు అనుకొని ఈ రకంగా హైదరాబాద్ పెంచినట్టుంది. ఇది సామాన్యుడి మీద భారం తీవ్రంగా పెంచడమే. ఒకవైపు మహిళలకు ఉచిత బస్సు అన్నారు, అదేదో కాంపెన్సేషన్ పేరుతోటి ఇతర జనం మీద మళ్ళీ ఈ రకంగా టికెట్ భారం పెంచడం. ఇది ప్రజాపాలన ఎలా అవుతుంది? ప్రజాపాలన అంటే ప్రజలకి అందుబాటులో రవాణా సదుపాయం కల్పించాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్టు ప్రజలకి మోయగలిగే పరిస్థితులు ఉండాలి. దీని మీద ఇంత టికెట్ భారం పెంచితే ప్రజలు మోయగలిగేది కాదు. తక్షణమే పెంచిన టికెట్ ఛార్జీల్ని విత్డ్రా చేసుకోవాలి.